పెరూలో అధ్యక్షుడు జోస్ జెరీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారటంతో పాటు నేర ఘటనలు గణనీయంగా పెరగటంతో మంగళవారం అర్ధరాత్రి నుండి రాజధాని లిమాతో పాటు సమీపంలోని కల్లావోలో 30 రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసులతో పాటు సైన్యం మోహరింపుకు అధికారం ఇచ్చారు. గత వారంలో జరిగిన అల్లర్లలో ఒకరు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. నేరాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తాము డిఫెన్స్ నుంచి అఫెన్స్ కు వెళుతున్నామని, ఇది శాంతి ప్రశాంతత, లక్షలాది మంది పెరువియన్లు నమ్మకాన్ని తిరిగి పొందటానికి తమకు వీలు కల్పించే పోరాటమని ప్రెసిడెంట్ జెరీ తన టెలివిజన్ ప్రసంగంలో అన్నారు. ఇటీవలే సంవత్సరాలలో పెరూలో అనేక రకాల హింసలు జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువగా రాజకీయ అస్థిరత వల్ల ఏర్పడే నిరసనలు, వ్యవస్థీకృత నేరాలే. వీటిని అరికట్టడంలో జోస్ జెరీ ప్రభుత్వం విఫలమవుతోందని, ఫలితంగా హింస పెరిగిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే అవినీతికి వ్యతిరేకంగా జన్జడ్ యువత తాజాగా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మక సంఘటనలకు దారితీశాయి.